ఆదాము అవ్వ ఇద్దరిలో ప్రపంచం అంతా ఒకటే ఉంది. ఏంటంటే అవ్వ చేసిన తప్పు వల్ల, అంటే తినద్దు అనేది ఆజ్ఞ అతిక్రమించడం వల్లనే ఇదంతా జరిగింది అనేది ఉంది. కానీ యథార్థంగా బైబిల్ కరెక్ట్గా చదివితే అది అవ్వది తప్పు కాదా, అవునా, లేదా ఆదాముది తప్ప, ఎవరిది తప్పు అనేది చెప్పండి. యాక్చువల్గా అయితే విత్ రిఫరెన్సెస్ చెప్పండి. సరిగ్గా మనం చదవట్లే బైబిల్. ఇప్పటి వరకు అవధి తప్పు అని చెప్పారు. అవధి తప్పు ఏమాత్రం కాదు. తప్పుకి ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. అసలు 2:15 ఆదికాండంలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. మీ ఇద్దరు ఈ తోటని సేద్యపరచుటకును కాచుటకును దానిలో ఉంచారని రాశాడు. ఆదికాండం 2:15లో సేద్యపరచాలా కాచుటకు కల్టివేట్ అండ్ ఏముంటుంది దాన్ని ప్రొటెక్ట్ అనుకోవచ్చు. అది కీవర్డ్స్ అదే. ఓకే, అది మనం పట్టించుకోం. ఎందుకు ఎట్లా కొట్టాడు అసలు, ఎందుకు కాపలాగాలి అని అడగడు దేవుడు. ప్రేమ కలిగినాడు కాబట్టి అటు క్వశ్చన్ లేడు. కానీ ఒక పండుతున్నాడు. 2:15 చదువుతాను. 2:15 ఆదికాండము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అది ఇప్పుడు మీకు లాస్ట్కి వచ్చేయండి ఏం కనిపించండి. 23-24 థర్డ్ చాప్టర్లో 23-24 థర్డ్ చాప్టర్ 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలు నిలువబెట్టెను. కాచుటకు కాపలాగాటి దెబ్బతినిపోయాడు. 2:15 బట్టి ఆదికాండం 2:15 ఎందుకన్నా అంటే ఇద్దరు కలిసి పని చేసుకుంటారు బాబు. మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నిక్ చెప్తా, హౌ టు రిమెంబర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఒకప్పుడు అవ్వకు బాగుండొచ్చు, బాగోపోవచ్చు, దీనికి బాగోపోవచ్చు. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. కాబట్టి 2:15 30 రోజులు పంచుకోండి అని చెప్పినట్టు అది గుర్తుపెట్టుకోవచ్చు. 15 రోజులు అవ్వమ్మ, 15 రోజులు ఆదాం. మీరు సిక్కారనుకోండి, ఏంటి సిబ్బంది అనుకోండి, అని ఆయన చేస్తాడు ఆ పని. నేను సిక్ అయితే ఆమె చేసుకోవడం మొత్తానికి ఏదో రకంగా చేయాలి. 30 days కోసం పెట్టడా అని అనిపిస్తుంది. ఇట్లా అలా గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. మరి అవ్వదే తప్పు అంటారు కదా, తెలియక. అది కాదు, ఇప్పుడు ఆదాందే తప్పు అనాలి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు కాచుటకు ఎళ్ళగొట్టి కాచుటకు ఆటోమేటిక్ మెషినరీ ఎందుకు పెట్టుకుంటాడు? అటు ఇటు తిరిగి ఖడ్గజ్వాలు పెట్టుకునే అవసరం ఉంది. మళ్ళొచ్చి దొంగతనం చేస్తాడు. ముందు కూడా దొంగ అనకుండా జాగ్రత్తలు పడ్డాడు అంతే. అంటే అప్పటి వరకు సాతాన తోటలో లేనట్టే కదా? లేడు. అదంతా ఆలోచించి పెట్టాడు దేవుడు. వాడు ఎలాగొస్తాడని తెలుసు దేవుడికి. సో కాపలా ఉండమన్నారు, కాపలా సరిగ్గా లేకపోవడం వల్ల సాతాను లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. 2 వర్కులు చెప్పాడు. 2 అధ్యాయం పెట్టాడు. ఏం లేదు అక్కడ. 2 వర్కులు ఏంటి? కాచుటకు, కల్టివేట్ చేయటానికి, సేద్యపరచుటకు, కాపలా కాయటానికి. సేద్యపరచడం ఏం చేసాడు తెలియదు, కానీ కాపలా మాట కాయలేదు కదా, చేయలేదు. కాబట్టి పాముకి రావటానికి ఎంత సందు కావాలి? పాము కదా, అది ఆరోపణ వచ్చేసింది. దేవుడు తెలుసు ఎట్నుంచి అని వస్తాడు వాడు. అందుకే ఖాయమన్నాడు. ఆ కాపుతలు లేనప్పుడు నువ్వు మొత్తానికి ఆయన ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. లోపలికి వచ్చాక ఆ మనిషి వద్దు ఎంతసేపు అంతే. రెండో తప్పు ఏంటంటే, రెండో తప్పు కూడా ఎత్తుందే. ఏకశరీరం అన్నాడు కదా, ఏకశరీరం ఎక్కడ అన్నాడు అన్నమాట? 22లో 23 ఆదికాండం చూడాలి. ఇక్కడ 2:24 అన్నాడు. 2:20. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైన యుందురు అన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి జంటగా తిరగాలి. ఎక్కడ ఇది చివరి ఈ చాప్టర్ చివరి వరకు జంటగా తిరగాలి. తిరగలేదుగా. జంటగా ఉంటే
అంటే విడిచిపెట్టిన కారణం ఎవరు? ఆదామే విడిచిపెట్టాడు. అంతే. ఒంటరిగా ఉంది కాబట్టి అవ్వ శోధింపబడింది. ఒంటరిగా శోధించడానికి ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి శోధనకి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పడానికి ఈ 24 ఆధారం. ఇద్దరు ఒక వ్యక్తి నడుస్తుంటాడు తోటలో. 24 నుంచి ఒకే శరీరం మూవ్ అవుతుంది. అవును అంకుల్. పక్క సపరేట్ గా ఉండదు. అబ్బాయి యాక్సిడెంట్ అయిపోయారు కదమ్మా. అవును అంకుల్. కానీ అతను ఆమెను విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నాడు అనే పాయింట్ కూడా మనం ఆలోచించాలి. ఆ విడిచిపెట్టినటువంటి బాధ్యత ఎత్తుందే కదమ్మా. అవును అంకుల్. 2 మిస్టేక్స్ చేసింది ఎవరు? ఆదామే. సో ఇది హైలైట్ చేయకుండా అమ్మ పండుగంది అని చెప్పుకొచ్చారు. అవన్నీ తప్పుడు బదులా కాదు, మీరే చెప్పాలి. బైబిల్ ఆధారం చేసుకుంటే అది రాంగ్. ఆదాము సరిగ్గా కాచడం చేయకపోవడం వల్ల, తనకి ఇచ్చిన వర్క్ సరిగ్గా చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్. మనలాగే మనం అలాగే ఉంటాం, ఏమొద్దులే అనుకుంటే సాతానికి తోవ ఇచ్చారు. దానివల్ల అవ్వ శోధింపబడింది. ఇదంతా సపరేట్ ఉంచుకోవడం. రియల్ లైఫ్ కూడా అంతే. ఇద్దరు కలిసి తిరగాల, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలా, కలిసి మూవ్ అవుతుండాలి. కానీ ఒకవేళ సమ్మతి తప్పుని మనం ఉండొచ్చు. మళ్ళా దానికి రిఫరెన్స్ చెప్తాను. 1 కొరింథీ 7:5. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. అది పాయింట్. ఇక్కడ దాని కనెక్షన్ ఎక్కడ పెట్టాడు? 1 కొరింథీ 7:5. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు? ఇది 3:5 అంకుల్. 175 రాగానే అబ్రాం గుర్తు రావాలా? అబ్రాం యొక్క ఆయుష్ 175. అది అలా గుర్తుపెట్టుకోవచ్చు కదా. పేజ్ 149. అవును అంకుల్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 1 + 49 ఎంత? 50 చాప్టర్స్ ఆదికాండంలో నేను చెప్పచ్చు. ఏదో రకంగా అంటే ఎక్సర్సైజ్ చేయట్లా బ్రెయిన్. ఓకే అంకుల్. అందుకే బైబిల్ రాదు. దీన్ని ఎలా గ్రాస్ చేయాలి, ఎలా గ్రాస్ బాల్ ఇస్తున్నానమ్మా, ఎలా పట్టుకుంటే గోల్ కీపర్ అలర్ట్ ఉంటాడు, ఎటు కొడతాడో తెలియదు. కానీ అలర్ట్గా బాల్ పట్టుకుంటాడు, గోల్ కానికుండా వాడి ఉద్దేశం అది. కాబట్టి అలాగే బైబిల్ కూడా వాకింగ్ వెళ్తున్నప్పుడు దీన్ని ఎలా పట్టుకోవాలి? నేను బాల్ లాంటిదే, బాల్ వస్తుంది పట్టుకోవాలి, దీన్ని క్యాచ్ చేయాలి, జారిపోకూడదు, జారిపోతుందా మనలో నుంచి బాల్ జారిపోతుంది. అందుకే బైబిల్ నిలవదు వాకింగ్. ఓకే అంకుల్. సో ఆదాము తప్పు వల్ల అవ్వ శోధింపబడడం వల్ల ఇదంతా జరిగింది. ఛాన్స్ ఇచ్చాడు, ఇది అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఏమనలా ఆదాము ఇవ్వండి. ప్రేమ ఏంటంటే అంత గొప్ప ప్రేమ. నువ్వు దొంగరాలు అల్లా అనాలి కదా. దొంగోడు తర్వాత తన తోటలో అన్ని చెట్లు తినమని, అన్ని పండు తినమన్నారు కదా. దాని ఎందుకు పోవటం? కానీ అమ్మ కొన్ని ఇక్కడ దాకా వచ్చింది. అమ్మ తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలా? ఖండించాలి. దేవుడు తినద్దని ఛాన్స్ ఉంది. అంటే ఆ ప్రేమ బాండింగ్ అలా ఉంటుంది. భార్య భర్తలు ఎముకల నుంచి వచ్చింది కదా, ఆ బాండింగ్ అలా ఉంటుంది. కాబట్టి ఎన్నో అని చెప్పలేకపోయాడు, ఖండించలేకపోయాడు. అట్లా మ్యూచువల్గా ఉంటాయి తప్పులు ఒప్పులు ఉంటాయి. కానీ ఫండమెంటల్గా 2 తప్పులు ఇతనివే అని ఇంతవరకు మనకి ఎవరు చెప్పరు. చెప్తారు చెప్పరు అంకుల్. 2:15 గుర్తుపెట్టుకోండి. 2:15 లాస్ట్కి ఇక్కడ 24లో ముగిసిపోతుంది. 3:24 అంకుల్. 3:3 చాప్టర్కి మర్చిపోండి. థర్డ్ అంటే ఎందుకు పెట్టండి? థర్డ్ వ్యక్తి వచ్చాడు, 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు అని చెప్పటం. ఆదాము అవ్వకి మధ్యలో సాతాను ఎంటర్ అయ్యాడు కాబట్టి 3వ అధ్యాయం. బైబిల్ 2వ అధ్యాయం, 1వ అధ్యాయం క్రియేషన్ అమ్మా. క్రియేషన్. 2వ అధ్యాయం పెళ్లి. పెళ్లి పచ్చగా ఉంటే లోకం కూడా ఓర్చుకోదు, బాగా హ్యాపీగా ఉంటే. ఏంటి వాళ్ళు బాగా బాండింగ్ బాగున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఓర్చుకోలేరు. ఏదో పొలాలు పెడుతుంటారు కదా, ఆ పొలాలు పెట్టినోడు సాతాను. అందుకని 3వ అధ్యాయం రావాల్సి వచ్చింది. అదనమాట, అది భాష ఈజీగా అర్థం అవుద్ది. సో ఇప్పుడు 15th వర్స్ చెప్పాడు, సాగు చేయండి మీరు కాపలాగాడి. 24th నిలబొచ్చాడు. ఇప్పుడు చూడండి, 1 + 5 6 వస్తుంది, 2 + 4 6 వస్తుంది. 66 బుక్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడే అర్థమైంది నాకు.
అందుకనే మీరు ఎవరిని సేవిస్తారో తెలియదు కానీ నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదు. ఎక్కడ ఉందన్నమాట తెలియదు. పెద్ద సెట్ ఎందుకుంటాను 24:15 24:15 వాళ్ళు ఉంటుంది అనమాట. యెహోషువ 197 పేజ్. సో అందరం కలిసి మేము దేవుడిని సేవిస్తామని చెప్పి ఒక మాట ముగించాడు. లాస్ట్ వర్డ్స్ ఇవి యెహోషువ మాటలు, గంభీరమైన మాటలు. 24:15 197 పేజీ. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరి సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీయులు దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. 24:15 అలా రకరకాలు వేసుకోవచ్చు. అప్పుడు 15:24 మీకు తెలిసిపోతాయి అక్కడ. అవునాక 2:15 3:24 అట్లా అర్థమైందాక ఏదో రకంగా అంటే ఆ తపన అనేది నేను ఎప్పుడు బైబిల్లో. ఓకే అంక. ఓకే దేవుడి వాక్యం ఈ ఇంటర్వ్యూను దీవించుగాక. ఆమేన్.